ఏపీ పీఎస్సీ చైర్మన్ గా పులపర్తి ఆంజనేయులకు అవకాశం దక్కింది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనకు ఛాన్స్ ఇచ్చారు. జనసేన నుంచి పులపర్తి ఆంజనేయులు పేరును పవన్ కళ్యాణ్ సూచించారు. భీమవరం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పులపర్తి ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వైసీపీ పోటీ నుంచి తప్పుకోకపోతే రేపు పీఎస్సీ చైర్మన్ కు ఓటింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక ఉండనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీకి సంబంధించి పీఎస్సీ కమిటీ ఎన్నికలు ఏవైతున్నాయో ఉత్కంఠభరితంగా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తే దీనికి సంబంధించి వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తమ అంటే ఈ కమిటీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీలోకి రంగంలోకి దించింది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక 18 మంది ఓటర్లు ఉంటేనే వారు అభ్యర్థిగా ఈ కమిటీలో ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీకి టెక్నికల్ రీత్యా చూస్తే కనుక 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం అయితే కనుక లేదని స్పష్టమవుతోంది. మరొక వైపు మండలిలో చూస్తే కనుక మండలిలో ముగ్గురికి అవకాశం ఉంటుంది. ముగ్గురులో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు గెలిచేందుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఒకరికి టీడీపీకి గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చూస్తే దీనికి సంబంధించి ప్రతిసారి కూడాను శాసన సభ నుంచి ఎన్నికైనటువంటి వారు అంటే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారు మాత్రమే ఇంతవరకు పీఎస్సీ కమిటీ చైర్మన్గా ఉండడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యేకు ఈ పీఎస్సీ కమిటీ చైర్మన్గా ఇవ్వడం అనేది అనవాయితీగా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఎందుకంటే 18 మంది ఓటర్లు ఓటు వేస్తేనే కనుక వైసీపీ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ అవకాశం ఏమాత్రం లేని నేపథ్యంలో ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దించినా కూడాను ఏమాత్రము గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు నామినేషన్లు అయితే కనుక సమయం గడిచింది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఉపసంహరణకు సమయం కూడా గడిచింది. అయితే ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారనేది మటుకు కొంత రాజకీయ వర్గాల్లో కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ తరఫున చూస్తే శ్రీరామ్ రాజగోపాల్ రెడ్డి, బివి నాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్క ఆనంద్ బాబు, కోళ్ల లలిత కుమారులు నామినేషన్ చేశారు. జనసేన తరపు నుంచి పీఎస్సీ సభ్యత్వానికి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పీఎస్సీ చైర్మన్గా ఈ జనసేనకు చెందినటువంటి పులవర్తి రామాంజనేయులకు అవకాశం కల్పించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ తరపు నుంచి కూడాను విష్ణుకుమార్ రాజుకు ఈ సభ్యత్వం కోసం అని చెప్పేసి అవకాశం కల్పించడం జరిగింది. వీళ్ళ ఎన్నిక అనివార్యంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మరొక వైపు చూస్తే కనుక పీయూసీ కమిటీ చైర్మన్గా కూన రవికుమార్కు అవకాశం దక్కనుంది. అలాగే ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావుకు అవకాశం కలగనుంది. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విత్డ్రా చేసుకున్నారా లేదా అనేది మరి కొద్దిసేపట్లో స్పష్టత వస్తుంది. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ విత్డ్రా చేసుకోకుంటే 9 మంది ఎన్డీఏ అభ్యర్థులే గెలిచే అవకాశాలు అయితే కనుక స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏకి చెందినటువంటి వారు టోటల్గా 13 మందిలో ఎన్డీఏకి చెందినటువంటి వారు 10 మంది, వైసీపీకి చెందినటువంటి వారు ఇద్దరు ఉంటారు. ఇద్దరు కూడాను ఎమ్మెల్సీలు అయినందువలన వీరికి కమిటీ చైర్మన్గా ఇచ్చే అనవాయితీ లేనందువలన ఎమ్మెల్సీలకు ఈసారి అవకాశం వైసీపీకి లేదని చెప్పొచ్చు. అయితే వైసీపీ మటుకు ప్రతిపక్షానికి ఇచ్చే అనవాయితీ ఉన్నందువలన ఖచ్చితంగా తమకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతూ ఉంది. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో అంటే ఇప్పుడు జనసేన నుంచి అభ్యర్థి బరిలో ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి ఉన్నటువంటి పెద్దిరెడ్డి వెనక్కి తగ్గే అవకాశం ఉండొచ్చా? అంటే రేపు లేదా ఓటింగ్ ని ఫేస్ చేస్తే వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండదు? దీనికి పరిస్థితి చూస్తే ఒకవేళ ఏదైనా కూడా చర్చలు జరిపితే ప్రతిపక్షం నుంచి ఒకరిని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకవేళ ఆలోచన చేసినా కూడాను ఒకరు టీడీపీకి చెందినటువంటి వారు ఒకరు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక ఆ పరిస్థితి అయితే ఇంతవరకు స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికలు అనివార్యమయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మెంబర్ అయితేనే ఈ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెంబర్ కానప్పుడు వైసీపీకి అవకాశం లేదని స్పష్టమవుతోంది. కాబట్టి జనసేనకు చెందినటువంటి అభ్యర్థికే ఈసారి అవకాశం ఉందని చెప్పేసి పులవర్తికి అవకాశం ఉందని మాకు స్పష్టమవుతా ఉంది. ఈ విషయంలో మటుకు గతంలో ఎప్పుడు కూడాను అధికార పక్షంలోకి చెందినటువంటి వారికి ఇంతవరకు పీఎస్సీ కమిటీ చైర్మన్గా ఇచ్చిన సందర్భం అయితే కనుక లేదు. దాదాపు 60 సంవత్సరాలకు పైగా ఇదే పరిస్థితి అయితే కనుక ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది.
అది కూడాను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి మాత్రమే పిఎస్సి కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అనవాయితీ కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ అనవాయితీ అయితే కనుక తిరగబడిందని చెప్పొచ్చు. అయితే విజయ్ చంద్రన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అపోజిషన్ నుంచి వైసీపీ చాలా స్ట్రాంగ్గా లేదు, మాకు ఈ పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. బట్ సంఖ్యాబలం పరంగా చాలా వీక్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో అంటే జనసేన నుంచి వచ్చారు కాబట్టి అంటే వాళ్లే ఖచ్చితంగా కూడా ఈ సీట్ని కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా?